సో మేమైతే ఇప్పుడు బయలుదేరాము. ఫస్ట్ హర్షి దగ్గరికి వెళ్తున్నాము. ఎంత బాగుంది, బ్యూటిఫుల్ కలర్స్ చూడరా బాబు. డ్రైవర్ బాబు లెగు లెగు. హాస్పిటల్ అది ఓహాయో మెడికల్. హే హర్షి, సరిపోదంపా, మెస్సీగా ఉంది. నేను ఏం చూపించట్లేదు నీ రూమ్, డోంట్ వర్రీ. సో ఈ టమాటా గుజ్జు, దాంతోపాటు హాట్ చాక్లెట్ భలే నచ్చిందంట. యా యా కాఫీ బాగుంది. కాఫీ కూడా బాగుంది నాన్న. వెజిటేరియన్ ఇవాళ కదా, అదే వెజ్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇమిగ్రేషన్. సో వెల్కమ్ టు ఒంటారియో రాసున్నారా, వెల్కమ్ టు. సో వీఆర్ ఇన్ కెనడా రా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీకు తమ్నైల్ చూసే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే మళ్ళీ బయలుదేరుతున్నాము లాంగ్ డ్రైవ్ కి. ఈసారి అయితే ఒక స్పెషల్ అకేషన్ కోసం వెళ్తున్నామండి. మీకు దేనికి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది, ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో అందుకనే నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయింది కదా, నాకే కొత్తగా ఉంది యాక్చువల్లీ. హే బడ్డీ, హాయ్ చిన్న, హాయ్. సో మేమైతే ఇప్పుడు బయలుదేరాము. ఫస్ట్ హర్షి దగ్గరికి వెళ్తున్నాము. హర్షిని పిక్ చేసుకొని వీఆర్ స్టార్టింగ్ టు వన్ ప్లేస్. మీకు ఎలాగో ముందు తెలుస్తుంది. సో లిటరలీ 12 hours జర్నీ ఈరోజు. మేము యాక్చువల్లీ అయితే 8కి 9కి అలా బయలుదేరాలనుకున్నాం ఇక్కడి నుంచి. మళ్ళీ హర్షి దగ్గర స్టాప్ అయినప్పుడు మళ్ళీ ఎలాగో ఒక అరగంట అలా వేస్ట్ అవుతుంది కదా అని 10 అయిపోయింది. యాక్చువల్లీ మొన్నే వర్క్ బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు ట్యూస్డే నైట్ 12 1 అయ్యింది. అది కూడా 5 hours డ్రైవ్ చేసాము ఆ రోజు కూడా, ట్యూస్డే నైట్ వచ్చి. మళ్ళీ నిన్న ఒక్కరోజే బ్రేక్, వెన్స్డే బ్రేక్ అన్నమాట. మళ్ళీ ఇవాళ మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేసాం. లిటరల్లీ సో టైర్డ్, అసలు ఏం మాత్రం ఓపిక లేదన్నమాట. నిన్న కూడా ప్యాకింగ్ గీకింగ్ ఏమీ చేసుకోలేదు, ఎందుకంటే మొన్న నైట్ 1 అయిపోయింది కదా. పైగా నిన్న వర్కింగ్ డే. ఆ బెట్ట అట్లా కంటిన్యూ అవుతుంది. సో ఇంకా పొద్దున్న లేసి ఇంకా ప్యాక్ చేసుకొని ఇంకా కొంచెం ఫుడ్ కూడా తీసుకొచ్చాము లంచ్కి. ఎందుకంటే బిజినెస్ ట్రిప్ అని చెప్పాను కదండి, మండే ట్యూస్డే మొత్తం ఈ ఆకులు అలములు చెదారమే తిన్నాము. సో ఇండియన్ ఫుడ్ ఉండాలి ఎలాగైనా అని నిన్న నైటే చేసాను అనమాట. కొంచెం ఎక్కువ పప్పు టమాటో గుజ్జు. సో అది ప్యాక్ చేసుకున్నాము లంచ్ లాగా తిందాము అని. సో అది ప్యాక్ చేసుకొని ఇంకా రెడీ అయ్యి ప్యాక్ చేసుకొని వచ్చేటప్పటికి 10 అయిపోయింది. ఎంత ఎర్లీ అనుకున్నా లేట్ అయిపోయింది. సో హర్షి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఇంకా 1 hour ఉంది. 11:30కి చేరుతాం హర్షి దగ్గరికి. సో అక్కడ ఇంకా అక్కడ నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 20 minutes అన్న పడుతుంది. ఇంకా ఆమె స్టఫ్ లోడ్ చేసుకొని హర్షి రెడీగా ఉంటానని చెప్పింది. సో మళ్ళీ ఇంకా అక్కడి నుంచి బయలుదేరదాము. సో లెట్స్ సీ వాట్ దేర్. హర్షి ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ ట్రిప్లో. యాక్చువల్లీ ముందు రోజు ఈవినింగే హర్షిని పిక్ చేసుకొచ్చి తర్వాత బయలుదేరదాం అనుకున్నాం, కానీ ఎలాగో ఆన్ ద వేలోనే వస్తుంది కొలంబస్. సో అందుకనే ఇంకా వెళ్ళేటప్పుడు పిక్ చేసుకెళ్దాము అని. సో అదే ఒకే చెట్టు అడ్డం వచ్చేసింది. కొలంబస్ డౌన్ టౌన్ పాస్ అయ్యి వెళ్తా ఉన్నాము. దూరం నుంచే బాగా వచ్చింది. సో ఇంకా మరి ఇంకా 11 minutes హర్షి దగ్గరికి. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ హాస్పిటల్ అది ఒహాయో మెడికల్. ఓ బాగుంది, నైస్. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ అంట. వెక్స్నర్ మెడికల్ సెంటర్ అని రాస్తున్నారు. వెక్స్నర్ WE ఉందా? ఓకే వ్యాక్సినర్. సో OSU క్యాంపస్ ఎంటర్ అయ్యాము. ముందైతే ఇక్కడ ఉండేది హర్షి. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, బ్యాక్ ఉండేది డాము. ఇది కాదు చిన్న, అది దీని బ్యాక్ అటు సైడ్ కదా.
ఇది వాళ్ళది ఎగ్జిక్యూటివ్ ఆఫీస్. ఇదా? కింద కింద స్టూడెంట్ ఫీజు, పాస్పోర్ట్ వెరిఫికేషన్ అవన్నీ కింద ఈ బిల్డింగ్ లో చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఆడుంది కదా హర్షి ఈ బిల్డింగ్, దాని వెనకాల. సో ఈ బిల్డింగ్ కి వెనకాల అనమాట ఎగ్జాక్ట్ గా. ఇది దానికి ముందు ఉన్న బిల్డింగ్. సో అటు సైడ్ ఉంటుంది. అంతకు ముందు ఉన్న బిల్డింగ్ అయితే ఇది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఈ బిల్డింగ్ ఉండేది. ఇందాక చూపించాను కదా, అది ఇంతకు ముందు ఉన్న హోస్టల్ హౌస్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నింది. దాని పేరు ఏం పేరు చిన్న? హ్యూస్టన్. సెకండ్ ఇయర్ ఆర్చర్ హౌస్. సో ఫస్ట్ 2 years ఉండాలి కంపల్సరీ డామ్ లో. దాని తర్వాత ఇంకా తరివేస్తారు అనమాట. ఓన్ అపార్ట్మెంట్ తీసుకోవాలి. ఇంకా హర్ష్ తీసుకున్న అపార్ట్మెంట్ ఇంకా ఇలా వెళ్ళాలి నైరుకి. సో వచ్చేసాం హర్షి ప్లేస్ కి. ఫస్ట్ మురారి వెళ్తున్నాడు. ఏం చిన్న రావా నువ్వు? స్ట్రెచ్ చేస్తున్నాడు హర్షి. ఓహో హాల్ కదా. హలో మేడం. హర్షి ప్యాక్ చేసుకుంటుంది. అయిపోయింది. అంత దగ్గర సూట్ కేసు లేదు, మేము తెచ్చాము. సో అన్నీ పెట్టేసుకుంది. చిన్న చాలా నిద్ర ఇంకా. హర్షిత్. హే హర్షి. సరిపోదంపా, మెస్సీగా ఉంది. నేను ఏం చూపించట్లేదు నీ రూమ్. డోంట్ వర్రీ. బాబు, డ్రైవర్ బాబు, లెగు వెళ్దాంపా. ఓకే హర్షిత్, వెనకాల పెట్టేద్దాం రారా. ఓకే హర్షిత్, వెల్కమ్ బ్యాక్ హర్షి. నువ్వు ఈ పక్క అనుకున్నాను. సో ఇంకా 8 hours ఉంది. రెస్ట్ ఏరియాలో ఆగామన్నమాట. టైము 1:60. బ్రేక్ తీసుకుంటారా? ఓకే. సో మురారి రెస్ట్ రూమ్కి వెళ్తున్నాడు. ఎలా నువ్వు కూడా వెళ్తున్నావా హర్షి? రెస్ట్ రూమ్కి వెళ్తున్నావా? ఓకే ఓకే. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చేద్దామని. ఎరా వెళ్ళట్లేదా? ఫోన్ పట్టుకోవడానికి. ఓకే ఓకే. ఏం చిన్న నువ్వు వెళ్తున్నావా రెస్ట్ రూమ్కి? చేస్తావా? సరే ఫోన్ పట్టుకుంటావా? నేను వెళ్ళి చేసుకోను. సో ఈ టమాటా గుజ్జు అన్నంలో కలిపేసుకొని వచ్చేసాను. దాంతోపాటు ఇవి పప్పు అన్నం కూడా. ఆల్మోస్ట్ తినేసాను, తర్వాత గుర్తొచ్చింది వీడియో తీయలేదని. సో ఇది సెకండ్ సర్వింగ్ అనమాట. సో 1:40. ఇంకా 8 hours ఉండాలి డ్రైవ్. అక్కడక్కడ ఫాల్ కలర్స్ వచ్చేసాయి ఇప్పుడే. ఇదిగో చూస్తున్నారా, లైట్గా, ఫుల్గా రాలేదు. పోన్ కనిపిస్తాయేమో బాగా, మరి వీడియోలో కనిపించట్లా నాన్న. సో అక్కడ దూరంగా ఉంది చూడండి, లేక్ ఏరి అని. చాలా పెద్ద లేక్. ఇందాక బాగా దూరంగా ఏదో వాటర్ లాగా ఉంది చూడండి. అది వాటర్ కాదు, అయితే వాటరే. అది వాటర్ లాగా అన్నావు. బాగా కనిపిస్తుంది లేక్ ఏరి. అవునా? మనం పక్కనే వెళ్తాం రా. అంటే బ్రిడ్జ్ లాగా వెళ్ళము, కింద ఎంత ఫాల్ కలర్స్ బాగా ఉన్నాయి. స్పీడ్గా వెళ్ళిపోతున్నాం కానీ ఎంత బాగుంది. నైస్ బ్యూటిఫుల్ కలర్స్ చూడరా. ఫాల్ బ్రేక్ అయిపోయిందిరా. ఫ్రీ ఫాల్ ట్రిప్. ఫ్రీ ఏంలా. సో ఇక్కడ ఒక బ్రేక్ తీసుకున్నాం. టిమ్ హార్టన్ అంటే కెఫే అండ్ బేక్ షాప్. ఏం తీసుకున్నాము? ఓకే, ఇదే ఫస్ట్ టైం కదా మనం రావడం ఈ అంగడికి. ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. చూడాలి ఎలా ఉంటుంది. సో ఇక్కడి నుంచి
పిల్లలకి హాట్ చాక్లెట్, మేము కాఫీ మోకా ట్రై చేద్దామని. 3 డ్రింకులకు కలిపి $10 అంటే మన రూపీస్లో ఎంతరా? 880 రూపాయలు, 830 రూపాయలు అనుకోండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ చూడలేదు. ఐ థింక్ అన్నీ తీపి ఉంటుంది అనుకుంటా. చూద్దాం. అరే హాట్ చాక్ బాగుందా? ఓ కాఫీ టేస్ట్ చేద్దాం. బాగుందా? తాగి చూడు చెప్పు నాన్న. హాట్గా బాగుందా టేస్ట్? ఏమో మీ నాన్నకు బాగా నచ్చిందంట. హాట్ చాక్లెట్ భలే నచ్చిందంట. యా కాఫీ బాగుంది. కాఫీ కూడా బాగుంది నాన్న. టేస్ట్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు స్టార్ బాక్స్లో అలా తాగుతాం కదా, బాగుంది. డిఫరెంట్గా ఉంది అనమాట టేస్ట్. వాళ్ళకి కూడా హాట్ చాక్లెట్ నచ్చింది. ఇంకా గ్యాస్ కొట్టించుకున్నాము అని వచ్చాము. టైం 4:33 అయింది. ఇంకా 100 మైల్స్ వస్తుంది. యాక్చువల్గా అయితే ఈ ట్రిప్ అక్టోబర్ 2nd వీక్లో అలా అన్నమాట. దాని తర్వాత ఇంకా దీపావళి ఎట్సెట్రా వచ్చాయి కదా, సో అందుకని వీడియో లేట్గా పెడుతున్నాను. ఈ ట్రిప్ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే దీపావళి. సో ఇక్కడ ఒక స్టాప్. టైం 6:42 అయింది. ఇంకా 3:30 గంట ఉంది. షేక్ ఏదో పాపులర్ అనుకుంటా కదరా? యా చాలా పాపులర్. చిక్ఫీల్లోనే తీసుకుంటే లంచ్ అయిపోతుంది. పక్కన స్టార్ బాక్స్ ఉంది. ఐ మీన్ డిన్నర్. వెజిటేరియన్ ఇవాళ కదా. అదే వెజ్ తీసుకోవాలి. ఎక్కడ వీళ్ళు వెళ్ళిపోయాడు అప్పుడే బాత్రూమ్ అని. ఎక్కడ వెళ్ళాడు మరి? హర్షిత్ చలేస్తుంది. చలి మొదలైపోయింది. యా న్యూయార్క్లో ఉన్నా, ఐ మీన్ న్యూయార్క్ స్టేట్లో ఉన్నాం ఇప్పుడు. హర్షి ట్రాష్ ఇంకా నాన్న తీసుకున్నాడు. మా చేతులకు ట్రాష్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాము. ఓకే గుడ్, లెట్స్ గో. ఫస్ట్ డే వెజిటేరియన్ ఆప్షన్స్ ఏమున్నాయో అవి చూడాలి. వెళ్ళాడు. సరే మేము చూస్తాంలే వెజిటేరియన్ ఆప్షన్స్ చూద్దాం. పానా ఓకే. ఇక్కడ ఏదో మోజరెల్లా ర్యాప్ ఉంటుందంట. టొమాటో మోజరెల్లా. ఓకే అదే తీసుకున్నాం. వెజిటేరియన్. ఇక్కడ అన్నీ నాన్ వెజ్ ఉన్నాయి. ఈరోజు వెజిటేరియన్ కాబట్టి తీసుకున్నాం. రా 4 మోజరెల్లా. ఓకే డన్. వీళ్ళు ఇంకా రాలేదు, రెస్ట్ రూమ్కి వెళ్ళారు. సో తీసుకున్నాం. డిన్నర్ ఐడోనో సరిపోతుందో లేదో. బాగుంది కదరా? చాలా బాగుంది. సరే నువ్వు వెళ్ళేసినప్పుడు ఇక్కడ ఉన్నాడు మురారి. ఓకే నాన్న ఎక్కడ నానా? ఓకే డార్క్ అయిపోతుంది. ఎంత అయింది టైం ఇప్పుడు? 6:45, 7 అవుతుంది కదా. 7. చలి స్టార్ట్ అయిపోయింది. న్యూయార్క్ స్టేట్లో ఉన్నాం కదా, బోర్డర్కి దగ్గరగా ఉన్నాము. అంతే ప్రకారం అయితే వీళ్ళ ప్రకారం అయితే 10కి వెళ్ళిపోవాలి. కలర్స్ చూడు. దారా హర్షి స్కై తీసుకుంటుంది. హర్షి పిక్చరు స్టార్స్ కనిపిస్తున్నాయి కదా. దారా నాన్న. రెస్ట్ ఏరియాలో ఆగాము బ్రేక్ తీసుకుందామని. దా హర్షి వెళ్ళేసి వచ్చేద్దాం. దా స్టార్ట్ అయిపోయింది బాగా. కానీ ఏ కార్లు లేవు. మాది ఒక్కటే కొంచెం భయంగా ఉంది. కానీ ఇంక 2 కార్లు. ఓకే ఇక్కడ ట్రాష్ పడేద్దాము. భయం ఏం లేదులేరా, ఇప్పుడే వాళ్ళు వచ్చారు కదా. ఇదో కార్ అక్కడ ఉంది. ఓ ఇయర్ క్లౌడ్ ఇంత కలర్స్ ఎంత బాగుంది. యా ఐనో వెళ్ళాం కదా మనము. అప్పుడు కూడా భలే ఉండేది. అప్పుడైతే ఒకసారి వెర్మాంట్కి వెళ్ళాము. సో ఫస్ట్ ఇది చూసి మేము ఇమిగ్రేషన్ అనుకున్నాము. కాకపోతే ఇది టోల్ గేట్ అన్నమాట. మన జూలైలోనే వెళ్ళొచ్చాం కదా, అయినా గుర్తులేదు. రైట్ లేను, మనం ఈ లేను. ఇమిగ్రేషన్ జస్ట్ $4 కట్టించుకున్నారు.
దేనికి టోల్ ఫీజా? ఐ థింక్ సో. సో ఇంకా ఇమ్మిగ్రేషన్ డే టైం బాగా కనిపిస్తుందేమో కదరా, ఏదో కాలిఫోర్నియా సస్పెన్షన్ బ్రిడ్జ్ లాగా కింద వాటర్ ఉందేమో కదా. 1000 ఐలాండ్స్ అని లాస్ట్ టైం వీడియో తీసాము, అదే ఏమో, బట్ ఐ డోంట్ నో. ఐలాండ్ స్టేట్ పార్క్స్ అంట. సో ఇమిగ్రేషన్ లైన్ లాగా ఉన్నాయి. సో ఇది బోర్డర్ ఇమిగ్రేషన్. అక్కడ వచ్చే వాళ్ళకి అనుకుంటా, ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇమిగ్రేషన్ ముందర ఉంటుంది. అదిగో అక్కడ ఉన్నాయి అవి అనుకుంటా. సో ఇక్కడ ఇమిగ్రేషన్. సో ట్రక్స్కి అయితే అక్కడ అంట, మామూలు కార్లకైతే ఇక్కడ. ఇట్లే వెళ్ళాలి, లాస్ట్ టైం ఇట్లే వెళ్ళాము, ఇట్లా నేరుగా. అట్ట కాదు, ఇట్లా నేరుగా వెళ్ళాలి, జస్ట్ పాత్ ఫాలో అవడమే. సో 5 నిమిషాలు అయిపోయింది. జస్ట్ పాస్పోర్ట్స్ చెక్ చేశారు, అంతే. సో వెల్కమ్ టు ఒంటారియో రాసున్నారా, వెల్కమ్ టు. సో వీఆర్ ఇన్ కెనడా రా. మార్నింగ్ 10కి అలా బయలుదేరాం కదా, రాత్రి 10:30-11కి అలాగే ఇల్లు చేరిపోయాము. అసలు అది రికార్డ్ బ్రేక్ చెప్పాలంటే, ఎందుకంటే కరెక్ట్గా 12 అవర్స్ అంటే 12 అవర్స్ మామూలుగా ప్లస్ 1 or 2 అవర్స్ అవుతుంది కదా. మేమైతే ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు ఎక్సెప్ట్ బాత్రూమ్, కాఫీ బ్రేకులు తప్ప. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చి డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.